హాయ్ అండి. వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. ఈ వీడియో అయితేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజుది. ఆ రోజు స్వామివారిని దర్శనం చేసేసుకోనండి పొలాల దగ్గరికి అయితే వెళ్ళాము సరదాగా చూద్దామనేసి. అంటే ఇవి మా అమ్మమ్మ గారి పొలం అండి. గుడికి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఒకసారి వెళ్దాము, తాతయ్య కూడా వచ్చారనమాట పని మీదండి అటువైపు. ఇంకా తాతయ్య కూడా ఉన్నారు కదా అని చెప్పేసి వచ్చాము. ఏమిటంటే ఇవి కోతలైతే కోసేశారు కదండీ! పచ్చగా ఉన్నప్పుడైతే మనం పొలం లోపలికైతే వెళ్ళలేము. ఇప్పుడే చూడాలనమాట లోపలికి వెళ్ళే దారంతా కూడా ఇలా ఉంటుందనమాట అండి. వీరరాజమావిడి గుడి దగ్గర నుంచి ఇలా డౌన్‌లోకి దిగితే ఇదంతా కూడా మనం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చండి. అంటే 2 దారులు కూడా ఉన్నవి. సీడీఆర్ హాస్పిటల్ వైపు నుంచి ఒక దారైతే, ఇలా మళ్ళీ గుడి కింద నుంచి పొలాలు ఉన్న వైపు నుంచి ఒక దారి ఉంటుంది. ఇదైతే బాపనమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఈ రూటు. సరే అని చెప్పేసి అదిగోండి తాతయ్య గారు అయితేని, తాతయ్య గారు పొలంలో నుంచొని నేను కాసేపు అలా ఫోటోలు దిగానండి. అలాగే ఇక్కడ కొట్టు ఉంటుందండి, పొడవుగాను వెడల్పుగాను. తాతయ్య వాళ్ళ పొలంలో అలా వేయించుకున్నారనమాట. ఆ పొలం కొట్టు మీదండి చెట్లు, మామిడి చెట్టు, సపోటా చెట్టు, తీపి మామిడి, ఇంకా ఏయో రకరకాల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సపోటా పళ్ళు అక్కడక్కడ ఒక్కొక్క కాయ కాపు కాసిందండి. ఇక అలా ఫోటో కోసం అనేసి ఆ గుట్ట ఎక్కాను, కానీ అక్కడ చాలా ఎలుక కన్నాలు అయితే ఉన్నాయి. భయం కూడా వేసింది. ఏంటంటే ఎక్కువ పొలాల్లోని పాములు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి కదండి. తాతయ్యకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయంట పాములు. అందుకనేసి కొంచెం నాకు భయం వేసింది ఆ గుట్ట ఎక్కడానికి. అలా ఏదో కాసేపు అలా కొంచెం ఫోర్స్ కింద ఇచ్చాను. ఇదిగోండి పొడుగంతా కూడా ఒక మెట్ట కింద పొడవగా ఉంది కదా. తర్వాత ఇదిగోండి పాము పూసం. పొలం అంతా కూడా అలా తిరిగాము. పాము పూసాలు అయితే చాలా కనిపించినాయి. పెద్ద పెద్ద తాచుపాములే తిరుగుతాయటండి, కానీ ఏమి చెయ్యవు, మనం ఏమనకుండా వెళ్ళిపోతాం, అవి కూడా ఏమి చెయ్యవు అనేసి అన్నారు తాతయ్య అయితేని. చాలా బాగుందండి. అలా కాసేపు అటు ఇటు తిరిగాము. అదిగోండి పెద్ద పెద్ద రంధ్రాలు, అవంటే వెలుకలండి. ఎలుకలు పెట్టుకున్న రంధ్రాలు, అందులో పాములు కూడా ఉంటాయి. మనం చూసుకొని నడవాలి. ఇప్పుడు ఏంటంటే కోతలు అయిపోయిన మూలని, అంతా ఎండిపోయి ఉన్న మూలని అలా సరదాగా తిరుగుతూ అవన్నీ చూసుకుంటూ తిరిగాము. అదే మామూలుగా పచ్చగా ఉండి పంట మీద ఉన్నప్పుడైతే మనం వెళ్ళలేమండి. చూసారండి ఎంత పెద్ద పాము ఉందో. తాచుపాము పొరండి అది, ఊడుస్తుంది అనేసి అంటారు మరి మా వైపు అయితేని. కుబుసం అండి, కుబుసం విడుస్తుంది అనమాట. అంటే రకరకాలుగా అంటారు. చూసారండి ఎంత పెద్దది ఉందో అని. అలా కాసేపు తీసానమాట. నీళ్ళు తోడతారా? ఆవులు గేదెలు ఏమన్నా వస్తే నూతిలో నీళ్లు తోడి ఇలా పోసేవారు అనమాట. ఫ్రీగా ఉన్నాయా నీళ్లు? మంచి నీళ్లు. పొలం దగ్గరే బావి ఉంది. బావుల వాటర్ అయితే తీయగా బాగున్నాయి. అమ్మమ్మ గారు అయితే ఈ వాటరే పట్టుకెళ్ళి తాగుతారండి. ఇప్పుడైతే మనం టిన్నులు వేయించేసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు అయితే ఈ బావుల్లో నీళ్ళు తాగేవాళ్ళం అండి. వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంటుందండి. చిన్న చిన్న ఈ హౌసెస్, అలాగే ఖాళీ స్థలాల్లో అయితే పాదులని కూరగాయలు పండించుకుంటున్నారండి. అవి కూడా నేను సరదాగా తీశాను. ఇది ఇల్లు అయితే కొంచెం నాకు నచ్చండి, చిన్న వీడియో అయితే తీశాను. వీళ్ళు కూడా బయట గుమ్మం ముందు అరటి చెట్లు, అలాగే చిక్కుడు పాదులు ఇవన్నీ కూడా వేసుకున్నారు. పశువులు పాకలు కూడా ఉన్నాయండి ఇప్పటికీ కూడాను. కనిపిస్తుంది మా హై స్కూల్ అండి. 10th అయితే నాకు ఇక్కడే పూర్తయింది. దగ్గర తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అక్కడికి వెళ్ళలేదు. చెరువు పక్కనే హై స్కూలు.
ఇక్కడ వాతావరణం అంతా కూడా పల్లెటూరు వాతావరణం కనిపిస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుందండి మా ఊరైతే. ఇప్పుడు ఈ పక్క అంతా కూడా ఆమ్, మొక్కలండి బాగా ఎక్కువ వేసుకున్నారనమాట. ఇదిగోండి, ఇది మీ అందరికీ తెలుసండి. ఇది మొల్ల చెట్టు అంటారు. మా చిన్నప్పుడైతే ఎక్కువ ఇవే పువ్వులండి ప్రతి ఇళ్ళ దగ్గర కూడా ఉండేవి. ఇవి కోసుకొని మేము గుచ్చుకొని పెట్టుకునేవాళ్ళం. ఇది అసలు చాలా బాగుందండి. ఇక్కడ అన్ని రకాల మొక్కలు కూడా వేసుకున్నారు వీళ్ళైతే అని. కనకాంబరం మొక్కలు, వంకాయ మొక్కలు, బెండకాయలు, మొరం, ఇంకా చాలా అండి, చాలా అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఖాళీ స్థలంలో గుమ్మడి పాదులు పెట్టుకున్నారు. ఇది కూడా సరదాగా తీసాను చూపిందామని. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుందండి పచ్చదనంతో అయితేని. మంచు గుమ్మడికాయలు అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. నాకు కొంచెం జలుబు చేసేసిందండి, అందుకే నా వాయిస్ మారిపోయింది.